మీరు చెప్తారు వేసి కొడతాడు. అది మాతో పని ఉండదు, మేడ తిరుగుతాం, మాకు దోషం చెప్తాం. మీరు అనుకో షెడ్యూల్ ప్రకారం తక్కువ మెయింటెనెన్స్ వెళ్ళిపోతా ఉంటాడు. సరే కుర్రాడిని పెడతాం మన ఏరియాకి, షెడ్యూల్ ప్రకారం వస్తాడు. చేలోకి వచ్చిన తర్వాత ఏదన్నా అబ్బాయికి అర్థం కాలేదు అనుకో, నా ఫోటో పెడతాడు, వెంటనే మందు చెప్పేసి అని చెప్తాడు. చాలా వరకు వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తాను. ఎండాకాలం ప్రాంతాన్ని బట్టి, అంటే మీ ప్రాంతానికి ఒక రకం ఉంటుంది, మన గుంటూరు జిల్లాకి ప్రాంతాలను బట్టి మన దగ్గర డేటా ఉంది. డేటా ప్రకారమే మనం ఏం చేయాలో అటు చేద్దాము. మీరు ధైర్యంగా వేసుకోండి. ఇది వెరైటీ కాదు, ఏ వెరైటీ వేసుకున్నా చెప్పడం అనేది ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ప్లస్ ప్రతి రైతు ఎంతో కొంత మినిమం 25 నుంచి 30 గంటలు తీసుకోవాలనేది మన ఆలోచన. అట్లా తీసుకుంటేనే మీకు లైఫ్, మాకు లైఫ్. అది నాకు ఈ మార్గం కాబట్టి ఇంకొక మార్గం, బట్ నాకు నచ్చిన మార్గం ఇది. నాకు తెలిసిన మార్గం అంటే మొక్కల గురించి నాకు చాలా ఇష్టం. ప్రతి దాని గురించి టెక్నికల్గా స్టడీ చేసి మొక్కని చాలా ఆరోగ్యంగా ఎలా కాపాడాలనేది, మనకు మార్కెట్లో ఉన్న మందులకి దీనికి ఏది అవసరమో అయ్యే నేను కొన్ని పట్టుకొని వాటిని చెప్తా ఉంటాను. సో దానివల్ల చాలామంది మన రైతులు ఇవాళ 40 క్వింటాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వెళ్తాను, అందరి దగ్గర డేటా ఇస్తాను. నేను వెళ్ళినా వెళ్ళకపోయినా రైతులు చూస్తున్న 26,000 మందిలో మినిమం బెస్ట్ ఫార్మర్స్ ఒక 10,000 మంది ఉన్నారు, రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళకి తెలుసు మన విషయం. సో నెక్స్ట్ ఇయర్ అనేది కొంచెం ఇంప్లిమెంట్ అవుతుంటుంది. మీరు ధైర్యంగా వెరైటీ వేసుకోండి. వేసుకుంటారా లేదా? వేసుకుంటానండి, వేసుకోకపోయినా ఇబ్బంది లేదు. బట్ ఏది వేసుకున్నా మంచిది అయ్యండి. ఖచ్చితంగా సలహాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మన ఛానల్ చూసినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వస్తుంది. తెలియదు ఫోన్లోకి. వెరైటీ అయితే బాగుంది అంటారు.